హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనం గీజర్లో నుంచి మనకు వాటర్ రావడం లేదు సరిగా. ఇటువంటి ప్రాబ్లం మీకు వస్తూ ఉంటుంది చూడండి. ఇటువంటి ప్రాబ్లం మనం ఎలా రిపేర్ చేయాలి మనం చూడండి. మ్యాక్సిమం మనకు గీజర్ ప్రాబ్లం ఉండదు, ఒక్కోసారి మనకు పైపుల్లో ప్రాబ్లం ఉండదు. ఎలా చెక్ చేసి ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాటర్ ఆన్ చేస్తున్నాను. వాటర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందని చూడండి, మనకు వాటర్ మనకు స్పీడ్గా రావడం లేదు. వాటర్ మనకు అప్పుడు ఫస్ట్లో మనకు ఫుల్ వాటర్ వస్తుంది, ఇప్పుడు చూడండి చాలా తగ్గిపోయినాయి. ఫస్ట్లో కొద్దిగా స్పీడ్గా వచ్చి మళ్ళీ చిన్నగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు వాటర్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది మన గీజర్ నుంచి అవుట్ గోయింగ్ వాటర్. ఇక్కడ మన ప్రాబ్లం ఏమవుతుందో చూడండి, ఇక్కడ మన గీజర్లో నుంచి మనకు వాటర్ మనకు స్పీడ్గా వెళ్తే మనకు స్పీడ్గా అవుట్ గోయింగ్ రావాలి కదా, స్పీడ్గా రావదండి, స్లోగా వస్తుంది. ఎన్ని ప్రాబ్లం ఏముంది ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. షార్ట్ కట్ ద్వారా ఈ విధంగా మీ ఈ ప్రాబ్లం మీరు చెక్ చేసి మీరు రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఫస్ట్ పైప్ ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం పైప్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇది ఇన్కమింగ్ వాటర్ అండి. ఈ పైపు దీంట్లోంచి మనం గీజర్లో వాటర్ పోయేది. ఇక్కడ మనం గేట్ వాల్ ఆన్ చేసాం చూడండి. గేట్ వాల్ ఆన్ చేసినా కూడా మనకు వాటర్ స్లోగా వస్తుంది. అంటే మనకు ఆ గేట్ వాల్ కాడ ఏదో అడ్డం పడింది. ఇక్కడ మనకు మెయిన్ పైప్లోంచి సరిగ్గా రావడం వాటర్, అందువల్ల మనకు స్లోగా వస్తుంది ట్యాప్లో వాటర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గేట్ వాల్ ఓపెన్ చేద్దాం. ఆ గేట్ వాల్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది మనకు లోపల డస్ట్ అని ఉందా, ఏదైనా గేట్ వాల్ పడిందా, ఇలా చెక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి చాలా స్లోగా వస్తున్నాయి వాటర్. ఈ విధంగా రాకూడదు, స్పీడ్గా రావాలి. ఫస్ట్ మీరు గేట్ వాల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది డస్ట్ ఉందా, గేట్ వాల్ పడిందా. ఈ విధంగా ఇప్పుడు గేట్ వాల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మ్యాజిక్ చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఎంత స్పీడ్గా వాటర్ వస్తున్నాయో, మనకు ఫుల్ ఫోర్స్గా మనకు 100% వాటర్, ఎంత స్పీడ్ వాటర్ మనకు ఎంత స్లోగా వస్తుంది చూసారు కదా పైప్లోంచి. ఇప్పుడు మనకు ప్రాబ్లం తెలిసింది కదా. ఇప్పుడు మనకి ట్యాంక్ గేట్ వాల్ ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ చేసేసాను గేట్ వాల్ ట్యాంక్ ఇది. ఇప్పుడు చూడండి ఆఫ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ గేట్ వాల్ చెక్ చేద్దాం. మనం డస్ట్ ఏమైనా ఉందో క్లీన్ చేద్దాం. గేట్ వాల్ రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేయలేమో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డస్ట్ ఏదో ఉన్నట్టుంది, ఇక మనం చూద్దాం. టెస్టర్ పెట్టి ఏదైనా స్క్రూ పెట్టి చూడండి, అది ఈజీ క్లీన్ అయిపోతే ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకు డస్ట్ ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా డస్ట్ ఉంటే అడ్డం పడి ఉంటే వాటర్ వేసి క్లీన్ చేయండి, ఏదైనా స్క్రూ టెస్ట్ పెట్టి క్లీన్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. కొన్ని ఏమవుతాయంటే స్టీల్ టీ కొంచెం ఏమవుతుందంటే అవి ఫ్లాప్ అవుతాయి, అంటే పనిచేయవు, వాటర్ సరిగా రావు. అందువల్ల నేను కొత్త గేట్ వాల్ తెచ్చాను. ఇది యాంగిల్ కాకి. ఈ యాంగిల్ కాకి చూడండి మనకు షాప్లో ఈజీ దొరుకుతుందండి. ఇది లియో కంపెనీ తెచ్చాను నేను. ఈ విధంగా ఉంటుంది మనకు సూపర్గా వస్తే వాటర్. టేప్ కూడా తెచ్చాను, టెప్లాంగ్ టేపు. దానికి వేసానికి మీరు దారమైనా వాడచ్చు. చూడండి 144 ఉంది, మనకు 147 ఉంది కదా, 140 పడింది మనకు అమౌంట్, 140 పడింది. ఓకే, ఇప్పుడు మనం స్టీల్ పెల్లెట్ వాడుతున్నాం మనం, ఎందుకంటే స్టీల్ పెల్లెట్ పెద్దది కాబట్టి. టేప్ వేసుకోండి ఈ విధంగా. టెప్లాంగ్ టేప్ని ఈజీగా మీరు ఎట్లయినా చుట్టండి, మీ ఇష్టం. ఈ విధంగా దారమైన వాడుకోవచ్చు టెప్లాంగ్ టేప్ లేకపోతే. ఈ విధంగా చుట్టిన తర్వాత మనం గేట్ వాల్ బీచేద్దాం. ఈ గేట్ వాల్లో మనకు హోల్ పెద్దదిగా వస్తుందండి, ప్లాస్టిక్ గేట్ వాల్లో. స్టీల్ గేట్ వాల్లో మనకు చిన్న హోల్ ఉంటుంది, వాటర్ చిన్నగా వస్తాయి. అందువల్ల నేను ప్లాస్టిక్ గేట్ వాల్ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం బిగి చేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిగి చేసిన తర్వాత పైప్ కనెక్షన్ ఇద్దాం. పైప్ కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం మనం వాటర్ ఎంత స్పీడ్గా వస్తుంది లేదు, ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఈ విధంగా బిగించుకోండి. ఫస్ట్ ఇప్పుడు ట్యాంక్ గేట్ వాల్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు వాటర్ ఇస్తున్నాను చూడండి ఎంత స్పీడ్గా వస్తాయి వాటర్. ఫస్ట్లో మనకు కొద్దిగా వస్తాయి కదా, ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తాయి, ఎంత దూరం పోతున్నాయి వాటర్. ఈ విధంగా మనకు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మనకు ఫుల్ ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. ఈ విధంగా చూడండి మన గీజర్లో ప్రాబ్లం అనుకుంటే గీజర్లో కాదండి, ఒక్కసారి మన గేట్ వల్ల కానీ ఈ కనెక్షన్ పైప్ ఉంటుంది కదా, ఈ పైపులో కూడా ప్రాబ్లం ఉంటుంది. చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు కనెక్షన్ పైప్ నేను కనెక్షన్ ఇచ్చేసినాను గీజర్కి. ఈ విధంగా ఫుల్ టైట్ చేసేయండి, వాషర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి టేప్ అవసరం లేదు. ఇప్పుడు ఆన్ చేసేసాను ఫుల్గా. ఇప్పుడు మనం గీజర్లో నుంచి ఇన్కమింగ్ వాటర్ ఫుల్గా పోయి అవుట్ గోయింగ్ ఫుల్గా వస్తుంది మనకు. ఇప్పుడు ట్యాప్ ఆన్ చేద్దాం. ట్యాప్ ఆన్ చేసిన వెంటనే చూడండి ఫస్ట్లో మనకు స్పీడ్గా వచ్చి తగ్గిపోయినాయి కదా వాటర్. ఇప్పుడు మనం తగ్గదండి, ఎంత స్పీడ్గా వస్తుంది అదే స్పీడ్గా మనకు వాటర్ వస్తూ ఉంటాయి, ఫుల్ ఫోర్స్గా వస్తాయి. ఈ విధంగా మీరు షార్ట్ కట్ ద్వారా గేట్ వాల్ ఏదైనా పోయి ఉంటే పైప్ ఏదైనా పోయినా చెక్ చేసుకుని ఓపెన్ చేసి ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా ట్రై చేయండి. ఏ కంపెనీ గీజర్ అయినా సరే, మీకు గ్యాస్ గీజర్ అయినా కరెంట్ గీజర్ అయినా ఏదైనా సరే రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివ్ థింగ్స్. బై ఫ్రెండ్స్.